చంద్రబాబుతో పొత్తు వలన తెలంగాణకి నష్టం జరుగుతుందని కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది అది అశుద్ధం, అది అసందర్భమైన ఆరోపణ. అసలు మీరు గమనించాలి, చంద్రబాబుతో పొత్తు వలన తెలంగాణకు నష్టం ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? అసలు తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు మన పరిపాలన మనది, వాళ్ళ పరిపాలన వాళ్ళని. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమంటున్నారు నిండు దాకా? చంద్రబాబుని అంతు చూస్తామన్నారు. చంద్రబాబు గారు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళకి సంబంధం లేదన్నారు. మళ్ళీ వాళ్ళ కేటీఆర్ గారు ఏమంటున్నారు? అక్కడ మాకు చెర్లింగంపల్లి, కూకుట్పల్లి ప్రాంతాలు తిరుగుతూ ఆంధ్ర ప్రజలందరూ మాకు ఓట్లు వేయాలంటున్నాడు. ఆంధ్ర నాయకత్వం అవసరం లేదు, ఆంధ్ర ప్రజలు కావాలంటారు. ఇంకొకటి గమనించాలండి, ఇక్కడ మేము పొత్తు పట్టుకుంది ఎల్ రమణ గారు, పెద్దిరెడ్డి గారు, మాకు ఇక్కడ ఉన్న తెలంగాణ లీడర్లు. ఇలాంటి లీడర్లను తెలంగాణ బిడ్డలు కాదా? అయినా రాజ్యాంగం మనకు ఏం హక్కు కల్పించిందండి? తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తి తెలంగాణ బిడ్డే. ఈ మాట ముఖ్యమంత్రి గారు చెప్పారో చెప్పలేదు? ఆ రోజు నీకు ఇష్టం ఉంటే అట్ట చెప్తావు, నీకు ఇష్టం లేదు ఎట్ట చెప్తావా? కేసీఆర్ గారు మీరు మాట్లాడేది న్యాయమా? కేటీఆర్ ఒక్కసారి నువ్వు చదువుకున్నావు, నువ్వు అమెరికాలో పోయి చదువుకున్నావు, అమెరికాలో పోయి ఉద్యోగం చేసావు కదా, నేను అమెరికాలో నువ్వెవడు పోయి అమెరికా ఎందుకు వచ్చావు అంటే నువ్వు ఒప్పుకునేవాడువా? నేను ఎందుకు రానిచ్చాను అమెరికాలో? చేసావా చేయలేదు ఉద్యోగం అమెరికాలో ఇలానే మాట్లాడారా? కానీ తప్పు, మీరు మాట్లాడే విధానం తప్పు. చంద్రబాబు గారితో అదొక జాతీయ పార్టీ, అదొక డిఫరెంట్ పార్టీ, మాదొక డిఫరెంట్ పార్టీ. నీలాంటి నిరంకుశత్వవాదిని మట్టు పెట్టాలంటే చంద్రబాబు లాంటి నాయకుడితో మేము పొత్తుపెట్టి తప్పు లేదు, ఎట్టి పసులు తప్పు లేదు. ఎందుకు తప్పు లేదు? ఈరోజు తెలంగాణలో అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉంది, తెలుగుదేశం పార్టీ పాత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పరిపాలించినప్పుడు ఎన్నో భవనాలు కట్టింది, ఎన్నో రోడ్లు వేశారు. ఈరోజు గ్రామాల్లో పంచాయతీ భవనాలు కానీ, ఎంపీపీ భవనాలు కానీ, జడ్పీటీసీ భవనాలు కానీ, హాస్పిటల్ కానీ చంద్రబాబు నాయుడు కట్టినాయి, కాంగ్రెస్ పార్టీ కట్టినాయి. నువ్వు ఎప్పుడు కట్టావా? నువ్వు వచ్చి 4.5 సంవత్సరాలు ఎక్కడ కట్టావు కేసీఆర్ చెప్పు? కట్టరా? ఒక్కడండి చంద్రబాబుని వీళ్ళు మేము ఓర్చుకోలేక చంద్రబాబు గురించి మాట్లాడడం తప్ప చంద్రబాబు గురించి ఆట్లాడే అర్హత చంద్రబాబు కేసీఆర్ కేటలేదు. ఎందుకు లేదంటే ఈరోజు కేసీఆర్ గారి క్యాబినెట్లో కేసీఆర్ గారికి ఇచ్చిన 105 మంది సీట్లలో చంద్రబాబు దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళే. కేసీఆరే చంద్రబాబు దగ్గర పనిచేశాడు, కేసీఆర్ చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశాడు. కేసీఆర్కి ఈ అర్హత ఎక్కడుందండి? కేటీఆర్ గారు అసలు కేటీఆర్ గారి పేరేం తెలుసా? కల్వకుంట్ల అజయ్ రావు. అలాంటిది ఎన్టీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి కాళ్ళ మీద పెట్టి కేటీఆర్ని కేటీ తారక రామారావు అని పేరు పెట్టుకున్నమాట. వాస్తవం కాదా? అప్పుడు మీకు ఇష్టమైతే వాళ్ళ పేరు పెట్టుకుంటారా? మీకు ఇష్టమైతే వాళ్ళతో వ్యాపారం చేసుకుంటారా? మీకు ఇష్టమైతే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తారా? మీకు ఇష్టం లేకపోతే వాళ్ళంతా ఆంధ్రలో వెళ్ళిపోమంటారా? ఆంధ్రలో సంబంధం లేంటారా? ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలే. తెలంగాణ కేసీఆర్ అనేవాడు పుట్టకపోయినా, కేసీఆర్ అనే వ్యక్తి రాకముందు కూడా తెలంగాణ నిజాం రాజ్యం కానీ, గోల్కొండ నవాబులు కానీ వివిధ ప్రాంతాలు ఆ రోజుల్లో ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, మనకి ఎక్కడెక్కడి నుంచి, మరాఠీల నుంచి, మరాఠవాడీల నుంచి, వీళ్ళు మన గుజరాతీల నుంచి వీళ్ళందరూ హైదరాబాద్లో బతుకుతున్నారండి. వాళ్ళందరూ లేదు ఆంధ్ర వాళ్ళకి ఏందండి? కేసీఆర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కరీంనగర్ నుంచి మేము బతకడానికి ఎట్టొచ్చాము, సిద్దిపేట నుంచి నువ్వు బతకడానికి ఎట్టొచ్చావు, రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి వాళ్ళు బతకడానికి అంతే వచ్చారు. ఎందుకో తెలుసా? ఇది ఉమ్మడి రాజధాని, అంతకుముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాజధాని కాబట్టి వచ్చారు. కేసీఆర్ ఒకటి మీరు గమనించండి, ఈరోజు దేశంలో ఏ నాయకుడు ఎక్కడికైనా పోవచ్చు, ఏ నాయకుడు ఎక్కడైనా పోటీ చేయొచ్చు. భారతదేశం ప్రజాస్వామ్య దేశము, భారతదేశం రాజ్యాంగం కల్పించిన హక్కు అది. మీరు కేసీఆర్ మీ చేత అయితే ప్రజలను పరిపాలించండి, చేత కాకపోతే ఇప్పుడు ఎన్నికలకు 9 నెలల ముందు వచ్చావు, అట్టా రేపు దిగి వెళ్ళిపో. అంతేగాని వాడెందుకు వచ్చావు, ఈడెందుకు వచ్చావు, వాళ్ళెవరు వీళ్ళెవరు మాట్లాడేటప్పుడు కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్య విధానానికి మంచిది కాదు, రాజ్యాంగానికి మంచిది కాదు, తెలంగాణకు కూడా మంచిది కాదని మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకో విషయం, మీకు ముఖ్య విషయం గమనించాలి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మీరు చంద్రబాబు గారితో ఎందుకు చంద్రబాబు తిడుతున్నారు? ఈరోజు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. నాయకులు లేనప్పటికీ, నాయకులు మీరు కొనుక్కున్నా కూడా క్యాడర్ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి చేయించింది. మా హస్తం గుర్తు, సైకిల్ గుర్తు రెండు కలిపి, రేపు సిపిఐ కోదండరాంతో కలిపి మిమ్మల్ని ఈ తెలంగాణని తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తున్నా.